మేమందరం ఆనందిస్తూ ఉన్నాం. అప్పటికే వి వర్ బ్లెస్డ్ విత్ ద 4th బేబీ. ఈరోజు నా కుమార్తె నాలుగో బిడ్డ, అంటే రెండో కుమార్తె 4వ బిడ్డ ఫస్ట్ పుట్టినరోజు అండి. కానీ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ గాడ్ ఫర్ బ్లెస్సింగ్ మీ. ఎందుకంటే ఆ కుమార్తె చూసి ఒక మాటలో చెప్పాలంటే సాక్ష్యం, వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ సెలబ్రేషన్. ఎందుకంటే సండే మై రెస్పాన్సిబిలిటీ ఇస్ హియర్. ఐ కెనాట్ ఫస్ట్ సెలబ్రేషన్ అంటే మీరు అందరూ ఎట్లా చేస్తారో తెలుసు, కానీ దేవుని సన్నిధిలో మించిన సెలబ్రేషన్ అంటే ఏదో లేదు. సో ఐ హ్యావ్ నో ప్లాన్స్ ఫర్ ఇట్. మై ఓన్లీ థింగ్ ఇస్ గాడ్ షుడ్ బ్లెస్ మై డాటర్. రాత్రి నుండి కుటుంబంగా ఇక్కడే ఉన్నాం, ఇక్కడే ప్రార్థన చేసుకున్నాం, ఇక్కడే వీఆర్ హియర్. దానికి మించిన అవకాశం లేదు. ఒక మాట, నా 4వ బిడ్డ విషయంలో చెప్పాలంటే, మేము 3 బిడ్డల్ని మేము ప్రార్థన చేసి కోరి సంపాదించుకునేది. 4వ బిడ్డ నా భార్య సగం ఆల్మోస్ట్ 3rd month ప్రెగ్నెంట్ వరకు షీ డెంట్ నో దట్ షీ ఈస్ ప్రెగ్నెంట్. తన ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా తెలియదు. అలాగా అన్ఎక్స్పెక్టెడ్. కానీ దేవుడు ఇచ్చిన బహుమానంగా ఎంచి వెన్ వి వెంట్ త్రూ ద హోల్ ప్రాసెస్, ఒక మాటలో చెప్పాలంటే తన పేరు అమియా బితాయ. అమియా అన్న మాటకి బిలావర్డ్, ప్రియమైన వాడ, ప్రియమైన రాలు, ప్రియమైన బిలావర్డ్ వాక్యంలో ఉంటుంది. సో బెతాయ అన్న మాట చూస్తే, బెతయ పేరు యాక్చువల్గా మోషేని పెంచిన తల్లి. ఫరో కుమార్తె పేరు బెతయ. కానీ దేవుని వాక్యంలో ఉంటుంది, తోరాలో ఉంటుంది. ఎలాగంటే దేవుడు అంటాడు, నీవు నా బిడ్డని నీ బిడ్డగా పెంచావు కాబట్టి నీవు నా కుమార్తెగా పిలువబడతావు. అక్కడ బెతయ అని పిలుస్తాడు. బెతయ అన్న మాటకి అర్థం ఏంటంటే డాటర్ ఆఫ్ గాడ్, దేవుని కుమార్తె. సో మాకు ఈ 4వ బిడ్డకి వీడున్నో బాయ్ ఆ గర్ల్ కూడా తెలియదు. డెలివరీకి ముందు నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని వాక్యంలో నాకు ఒక్క మాట బెత్తయ అని కనబడుతుంది. ఎందుకంటే ఆ మాట ఒక్కసారి మాత్రం రాయబడి ఉంటుంది. ఎందుకంటే తను కూడా ఇశ్రాయేలీలతో పాటు ఐగుప్తి స్త్రీ ఒక స్త్రీ బయటకు వచ్చిందంటే ప్రాముఖ్యంగా మోషే తల్లి, పెంచిన తల్లి బెతయ. సో ఆ మాట కనబడుతూ బెతయ అన్న మాటకు అర్థం ఏంటి అని చూసేటప్పటికి డాటర్ ఆఫ్ గాడ్. దేవా నీ కుమార్తె అంటున్నావా, నీ కొరకే ఈ బిడ్డ పుట్టినప్పుడే ప్రతిష్ఠించాం దేవుని కొరకు. కాబట్టి దేవుని మహిమార్థమై మా 4 బిడ్డలు పెరగాలి. ఈ కుమార్తె ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం వెళ్ళేటప్పుడు దేవుడు దీవించాలని, నడిపించాలని మీరు ప్రార్థన చేయాలని పెట్టుకుంటున్నాను. మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి దయచేసి. చేతులు